glorified. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. I hope that you enjoy the meditations on Moses' life. మోసే జీవితంలోని ధ్యానాలను మీరు ఆనందించి ఉంటారని నేను భావిస్తున్నాను. We have a lot of things to learn from the life of Moses. మోషేను గూర్చి నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయని నేను భావిస్తున్నాను. No doubt Moses was a great leader of Israel. మోసే ఇజ్రాయెల్ యొక్క గొప్ప నాయకుడు. In fact, he was the greatest leader of Israel. నిజానికి చెప్పాలంటే ఇజ్రాయెల్లోనే అత్యంత గొప్ప నాయకుడని ఆయన గురించి చెప్పవచ్చు. And so we have seen a man who has gone down from top to bottom. Uncle? We have seen a man who has gone downward from the top to bottom. మనము ఒక వ్యక్తిని చూస్తున్నాము, అతడు అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తి అతి కింది స్థాయికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Normally we see people going from down to the top. సాధారణంగా మనం చూస్తుంటాము వ్యక్తులు కింది స్థాయి నుంచి పైకి వెళ్ళడం మనం చూస్తుంటాం. But here we see a man who is coming from top to bottom. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థానం నుంచి కిందికి దిగినట్లుగా కిందికి వచ్చినట్లుగా చూస్తున్నాం. The simple reason is that God has told him to do so. ఇక్కడ కారణం ఏమిటంటే దేవుడు అతన్ని అలాగూ చేయడానికి ఆజ్ఞాపించాడు. Once somebody asked Charles Nicholson, the secretary to the president of USA at that time, Nixon was the president. His secretary became a servant of God. అమెరికా అధ్యక్షుడైనటువంటి నికెల్సన్ యొక్క సెక్రటరీ నికోలస్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని గురించి ఈ విధంగా చెప్పబడింది. So Charles was the secretary to the president of USA. Charles was the secretary to the president of USA. చార్ల్స్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు he was the secretary to the president. Yes, అతడు అమెరికా అధ్యక్షునికి సెక్రటరీగా ఉన్నప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు this Charles became a missionary. అంకుల్ Charles became a missionary later on. ఆ సమయంలో చార్ల్స్ అనే వ్యక్తి తర్వాత ఒక మిషనరీగా అయినట్లు మనం చూడగలం. When he became a missionary, he started the prison ministries. Today we call prison international ministries. అతడు ప్రిజనర్ మినిస్టరీగా అయినట్లు మనం చూడగలం. So the prison ministry means working or ministering in the midst of prisoners in the world. జైళ్ళ మధ్య పనిచేయడం అంటే జైళ్ళకు వెళ్ళి ఆ యొక్క నేరస్తులకు సువార్త ప్రకటించడం అని. Somebody asked this చార్ల్స్ను ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, why did you start missionary work among the prisoners? ఆ జైల్లో ఉండే నేరస్తుల మధ్య ఎందుకు పరిచర్య ప్రారంభించాలని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. You could have started a ministry among the VVIPs of the world. You are secretary of USA and you were the secretary of USA. You can move with the kings, presidents and prime ministers of different lands. Well, you could have done the ministry among those VVIPs. నీవు నేరస్తుల మధ్య పరిచర్య చేయాల్సిన అవసరమేమి? నీవు అమెరికా అధ్యక్షునికి సెక్రటరీగా ఉన్నావు కనుక అత్యున్నతమైన వ్యక్తులకు, రాజులకు, అధిపతులకు, ముఖ్యమైన వ్యక్తులకు సువార్త ప్రకటించే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయలేదని ప్రశ్నించడం జరిగింది. Then Charles said like this. అప్పుడు చార్లెస్ ఈ విధంగా అన్నాడు, that is what I would like to do. అదే నేను ఏమైతే చేయదలుచుకున్నానో అదే. But this is what God told me to do. కానీ ఇది దేవుడు నాకు చేయడానికి ఆజ్ఞాపించిన విషయం ఇదే. God told me to do this one. ఇది దేవుడు నాకు చేయమని ఆజ్ఞాపించిన విషయం అయి ఉండగా I have my own desire to do so many things. నేను నా సొంతంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని భావించాను. So we see that we have so many desires. మనం అనుకుంటాం మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. All our desires are not sometimes fulfilled. మనం అనుకున్న అన్ని సంగతులు చాలా వరకు జరిగి ఉండకపోవచ్చు. Even I had a desire in my life. నా జీవితంలో కూడా ఒక కోరిక ఉంది. From 1985 to 90 I was in Karnataka. 1985 సంవత్సరం నుంచి 1990 సంవత్సరం వరకు నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాను. And from there I came to Chennai. అక్కడ నుంచి నేను చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది. The purpose was to become a lawyer. చెన్నైకి వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే నేను ఒక న్యాయవాదిగా ఉండడానికి ఇష్టపడ్డాను. I wanted to become an advocate there. నేను అక్కడ ఒక న్యాయవాదిగా ఉండాలని ఇష్టపడ్డాను. But the Lord has called me to become his lawyer.
అయితే దేవుడు నా జీవితాలు ఉద్దేశించాడు దేవుని పక్షంగా నేను ఒక న్యాయవాది కావాలని. And that is why I came to the missionary field. అప్పుడు నేను మిషనరీగా రావడం జరిగినది. When I came to the missionary field, నేను మిషనరీ ఫీల్డ్కి వచ్చినప్పుడు some people did not like that. అది చాలా మందికి ఇష్టం ఉండేది కాదు. Why? Because ఎందుకంటే the situation was like that. ఆ పరిస్థితి అప్పుడు అలా ఉండేది. And but anyway, my father was also not that happy, though he was a believer. మా ఫాదర్ కూడా ఈ విషయం ఇష్టం లేదు, అతడు మంచి విశ్వాసి అయినప్పటికీ కూడా. But anyway, this was the plan of God. ఏది ఏమైనప్పటికీ ఇది దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం అని నేను భావించాను. Look at the life of Moses. మోసే జీవితాన్ని చూడండి. God has put him in the best place in the palace of Egypt. దేవుడు అతన్ని రాజభవనంలో, ఐగుప్తులోని రాజభవనంలో ఉంచాడు. But now the same God has brought him out of the palace. అదే దేవుడే ఇప్పుడు ఆ యొక్క రాజభవనం నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. Why? ఎందుకు? God had a better and a greater plan and purpose for Moses' life. మోసే జీవితం ఎడల దేవునికి ఒక అత్యున్నతమైన సంకల్పము, ఉద్దేశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. We have seen some of the decisions that Moses took in his life. మోసే జీవితంలో అతడు తీసుకున్న కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాల గురించి మనం చూస్తున్నాం. What was decision number 1? మొదటి యొక్క నిర్ణయం ఏమిటి? He decided not to be called the son of Pharaoh's daughter. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. Number 2, రెండవది, he decided to choose suffering and affliction in his life. అతడు జీవితంలో శ్రమను, వేదనను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, నిర్ణయం తీసుకున్నాడు. Number 3, మూడవది, he decided not to enjoy the passing pleasures of sin. అతడు ఈ లోకం యొక్క సుఖాన్ని, సౌఖ్యాన్ని లేదా పాపాన్ని చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. Number 4, నాలుగవదిగా, he decided to esteem the reproach of Christ in his life. అంకల్, He decided to esteem the reproach of Christ. Verse 26. అతడు 15 26. రైట్. అతడు తన జీవితంలో క్రీస్తు నిన్న. దేవుని యొక్క నిందను అనుభవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. Okay. He decided to esteem the reproach of Christ. మనము దేవుని ఎడల నింద అంటే ఏమో మనం అర్థం చేసుకోవాలి. Yesterday I said Christ was not born in the days of Moses. నేను నిన్న చెప్పాను, యేసుక్రీస్తు మోసే కాలంలో జన్మించలేదు. But he was able to see Moses in his vision. He was able to see Christ in his vision. అయితే మోసే దేవుని యేసుక్రీస్తును తన దర్శనంలో చూసినట్లుగా మనం చూడగలం. That means he had the foresight to see the Lord in his life. ధర్మశాస్త్రంలోని యేసుక్రీస్తును దర్శనం ద్వారా చూడగలిగే భాగ్యం అతని కలిగినది మోసేకు. So Moses was not an ordinary man. మోసే ఒక సాధారణమైన వ్యక్తి ఎంత మాత్రం కాదు. Okay, then the next thing. రెండవది, Point number 5. Hebrews chapter 11 verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. Okay, you can read from 23 to 26 in Telugu. ఓకే. 23, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుతాను చూడండి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాను. Here we saw 4 points. ఇక్కడ మనం 4 అంశాలను చూస్తున్నాము. Point number 5. 5వ అంశము, Moses decided to have the riches of Christ than the treasures of Egypt. మోసే దేవుని యొక్క ఉన్నతత్వాన్ని లేదా సమృద్ధిని అనుభవించాలనుకున్నాడు, కానీ ఐగుప్తులో ఉండే ధనాన్ని అనుభవించదలుచుకోలేదు. Moses decided to have the riches
of God greater than the riches of Egypt. మోషే నిర్ణయం తీసుకున్నాడు, దేవునిలో ఉండే సమృద్ధి కంటే, దేవునిలో ఉండే గొప్పతనం కంటే ఐగుప్తు ధనము, ఐగుప్తు యొక్క సంపద ఏమాత్రం గొప్పది కాదు అని నిర్ణయం తీసుకున్నాడు. In order to have this attitude, we need to have some spiritual maturity. ఇలాంటి వైఖరి మనము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతులై ఉండాలి. He was able to see things so far. అతడు కలగబోయే ముందు విషయాలను చూసినట్లుగా మనం చూడగలం. Sometimes we have very good vision about our children, our family, our house and things like that. మన పిల్లల విషయంలో, మనం ఇల్లు కట్టుకునే విషయంలో, మనం ఎలా ఉండాలనే విషయంలో మనకు చాలాసార్లు దూరదృష్టి ఉంటుంది, మనకు విజన్ ఉంటుంది. కానీ we have a very good vision. మనకు చాలా విషయంలో దూరదృష్టి ఉంటుంది. I heard some evangelist saying like this. ఒక మిషనరీ ఈ విధంగా చెప్పాడు, సువార్థికుడు ఈ విధంగా చెప్పాడు. One of the believers had a son. ఒక విశ్వాసికి ఒక కుమారుడు ఉండేవాడు. He was a little bit poor in his studies. అతడు తన విద్యలో చాలా వెనకబడి ఉన్నవాడు. So this believer father told the son, ఆ విశ్వాసి ఆ కుమారునికి చెప్పాడు, you learn very well and pass through your SSLC examination 10th standard. నువ్వు బాగా కష్టపడి చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పాడు. If you don't pass, నీవు ఒకవేళ పాస్ కాకపోతే what is waiting for you? నీకు ఏది ఎదురుస్తుందో తెలుసా? I will put you in the Bible college. నేను నిన్ను బైబిల్ కాలేజీలోకి విడిచిపెడతానని. The son doesn't know what is Bible college. ఆ కుమారునికి తెలియదు అసలు బైబిల్ కాలేజ్ అంటే ఏమో తెలియదు. Father was threatening him like this. ఆ తండ్రి కుమారుని ఈ విధంగా బెదిరిస్తున్నాడు. If you fail, I will send you to the Bible college. ఒకవేళ నీవు గనక ఫెయిల్ అయితే నేను ఖచ్చితంగా బైబిల్ కాలేజీలో వదులుతాను. Is Bible college a big prison or jail? ఆ బైబిల్ కాలేజ్ అంటే అది ఏమన్నా చెరసాలనా మరి ఏమి? This poor boy was afraid of that. ఆ యొక్క అమాయకుడైన కుమారుడు చాలా భయపడిపోతున్నాడు. Look at the vision of this father. ఆ తండ్రి యొక్క విజన్ చూడండి. And he considers this Bible college as a prison or a jail where people are in control. ఆ తండ్రిని చూడండి, అతడు బైబిల్ కాలేజ్ అంటే ఒక చెరసాల అనుకుంటున్నాడు, అది ఎంతో నిర్బంధించేది అనుకుంటున్నాడు. Sometimes our visions are confined within these four walls. చాలాసార్లు మన యొక్క దర్శనాలు దృష్టిలు అనేవి అన్ని అంశాలకే పరిమితమై ఉంటాయి. Our visions are not going out. మన చాలాసార్లు మన దృష్టి విజన్స్ అనేవి. But look at Moses. మోషేను చూడండి, his vision went far away from his lifetime. అతని యొక్క దర్శనము జీవితం కంటే మరీ ఉన్నతమైనది, జీవితాన్ని మించినదై ఉన్నది. His vision went out of the palace. అతడు తన రాజభవనంలో ఉన్నప్పుడు his vision has gone out of the palace. అతడు తన యొక్క దర్శనము భవనం నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు it was not within the four walls of palace. అది రాజభవనంలో 4 గోడల మధ్య లేదు. We see that he had a vision about the children of Israel who were suffering in Egypt. అతడు తన సహోదరులు ఐగుప్తులో ఎంత శ్రమలు అనుభవించారనే విషయం ఆయనకు he had a vision about the future kingdom. అతనికి ఎలాంటి విజన్ ఉందంటే దేవుని యొక్క రాజ్యం విషయంలో ఆయనకు దర్శనం ఉన్నది. he had a vision about the riches in Christ. యేసుక్రీస్తులో ఉండే సమృద్ధి విషయంలో ఆయనకు దర్శనం ఉన్నది. and he had a vision about the future Jerusalem. యెరూషలేము యొక్క భవిష్యత్తు గురించిన ఆయనకు దర్శనం ఉన్నది. he had a vision about Christ and his coming. అతనికి యేసుక్రీస్తు అతని యొక్క రెండవ రాకడను గురించిన మంచి దర్శనం ఉన్నది. he had a vision about his great prophecy which is going to come. జరగబోయే సంఘటనలు లేదా జరగబోయే యొక్క దర్శనాల విషయమై, జరగబోయే నెరవేర్పుల విషయమై ఆయనకు ఒక దర్శనం ఉన్నది. so he was looking forward in his life. అతడు తన జీవితంలో ముందుకే చూస్తున్నాడు, దీర్ఘదృష్టి కలిగి ఉన్నాడు. thank God this man was really blessed by his vision. దేవునికి స్తోత్రము, అతని యొక్క నామము ఎంతో మహిమపరచబడినట్లుగా గణపరచబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. we have to have a vision about the coming days. మనము రాబోయే రోజుల గురించి మనం దర్శనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. today whatever things we do here, it will bring a great reward in heaven. మనం ఏమైతే ఈ రోజుల్లో చేస్తున్నామో అవే రాబోయే రోజుల్లో మనకు పరలోకంలో ఎదుర్కోబోతున్నాం. we have a difficulty sometimes to understand these things. కొన్నిసార్లు మనం వీటిని అర్థం చేసుకోవడానికి కష్టం కావచ్చు. if we have to have something there in the presence of God as reward, మనము రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు దగ్గర మనకు ఒక బహుమానం రావాలి అని అంటే definitely we have to work hard for that reward today. మనం ఖచ్చితంగా ఈరోజు చాలా కష్టపడి చాలా
శ్రమపడాల్సిన అవసరం ఉన్నది. We need to become faithful stewards of God. మనము దేవుని విషయంలో ఎంతో విశ్వాసనీయత కలిగిన వారంగా, నమ్మకం కలిగిన వారంగా ఉండాల్సిన ఉన్నది. I heard about a steward who was working under a master. నేను ఒక మేనేజర్ గురించి ఎరుగుదును, ఒక కార్యనిర్వహణ గురించి ఎరుగుదును, ఒక యజమాని కింద పనిచేసే వ్యక్తి. This master has gone to a foreign country. ఆ యజమానుడు వేరే దేశానికి వెళ్ళాడు. And after going there, అక్కడికి వెళ్ళిన తర్వాత, విదేశాలకు వెళ్ళిన తర్వాత, he has sent some money to this steward. అతడు తన కార్యనిర్వాహకుడైన వ్యక్తికి, తన మేనేజర్కు కొంత డబ్బును పంపించాడు. And the manager said, I want to build a house here in India. ఆ యొక్క మేనేజర్ని చెప్పాడు, నేను ఇండియాలో ఒక మంచి గృహాన్ని కట్టదలుచుకున్నాను. I will send money to you. నేను నీకు డబ్బును పంపిస్తాను. You build the house. నీవు ఆ డబ్బుతో ఒక మంచి గృహాన్ని కట్టు. Do it beautifully. చాలా చక్కగా చేయాలి, చాలా అందంగా చేయాలి. Okay, then the steward said, it's okay, I will build the house. అతడు అన్నాడు, ఆ మేనేజర్ అన్నాడు, నేను ఖచ్చితంగా చేస్తాను ఆ విధంగా అన్నాడు. So steward said, I will do it. నేను ఖచ్చితంగా దీన్ని చేస్తానని చెప్పాడు. And so the master sent money. ఆ యజమానుడు డబ్బును పంపించాడు. He built the house. అతడు ఒక మంచి గృహాన్ని నిర్మించాడు. And he took some months to build the house. ఆ కార్యనిర్వాహకుడు, ఆ మేనేజరు ఆ ఇల్లు కట్టడానికి కొన్ని నెలలు తీసుకున్నాడు. Manager gave money and steward built the house. ఎస్. ఆ యజమానుడు డబ్బు ఇచ్చాడు, ఆ కార్యనిర్వాహకుడు తనను ఇల్లు నిర్మించాడు. And finally the house was completed. చివరికి ఆ ఇల్లు పూర్తి అయిపోయింది. So the steward said, Master, I have finished the work. తన కార్యనిర్వాహకుడు అన్నాడు, నేను యజమానుడా, నా పనిని నేను పూర్తి చేశానని చెప్పాడు. Then master said, okay, one day I will come. ఓకే, నేను ఒకరోజు వచ్చి చూస్తాను ఇల్లు ఎలా ఉందో అని. So one day master came. ఒకరోజు యజమానుడు వచ్చాడు. A house dedication was held. ఆ రోజు ఆ యొక్క హౌస్ ఓపెనింగ్ ఉన్నది. All the relatives and friends were invited. అందరు బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆహ్వానించబడ్డారు. And the steward's relatives and friends were invited. ఆ కార్యనిర్వాహకుల యొక్క స్నేహితులు, బంధువులు కూడా పిలువబడ్డారు. A very good program was arranged. అటు చాలా మంచి అద్భుతమైన ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. And when the program was going on, ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మాస్టర్ said, యజమానుడు అన్నాడు, my steward was a faithful man. నా యొక్క కార్యనిర్వాహకుడు చాలా నమ్మకమైన వ్యక్తి. Now I decided to settle down in the foreign country. నేను విదేశాల్లో అక్కడ సెటిల్ కావడానికి నిర్ణయం తీసుకున్నాను. And as a gratitude of the steward's service, now I am going to hand over this building to the steward. నా సేవకునికి ఒక కృతజ్ఞతగా ఈ గృహాన్ని ఆయనకే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. So he was presenting the chavi to the steward. ఆ యజమానుడు తన కార్యనిర్వాహకునికి ఆ యొక్క ఇంటి తాళాన్ని ఇస్తూ ప్రజెంట్ చేశాడు. Finally the steward cried. అప్పుడు ఆ యొక్క కార్యనిర్వాహకుడు, తన దాసుడు చాలా ఏడ్చాడు. Not because of the joy, సంతోషం గురించి కాదు, but because of the poor quality with which the building was built. ఆ దాసుడు ఆ నాణ్యత లేని ఇల్లును కట్టినందుకు చాలా బాధపడుచు ఏడ్చినట్లుగా మనం చూడగలం. The steward never knew that this building was going to come to him. యాక్చువల్గా ఆ యొక్క దాసుడు అనుకోలేదు, ఖచ్చితంగా నా యజమానుడు ఇంటి నాకే ఇస్తానని అతను భావించి ఉండలేదు. Why? Because ఎందుకంటే he used all poor materials in the construction. అతడు ఏ నాణ్యత లేని చౌకబారు యొక్క సరుకులు అక్కడ వాడినట్లుగా మనం చూడగలం. He used low quality cements. అక్కడ చాలా నాణ్యత లేని సిమెంట్ను వాడాడు. And he did not use standard items for all constructions. అక్కడ ఏ నాణ్యత లేని, ఏ ప్రమాణాలు లేని యొక్క మెటీరియల్ను వాడలేదనేది. But now the master gave the house to him. అయితే యజమానుడు తన దాసునికి ఇచ్చేశాడు. And this fellow had to live inside this house. ఆ దాసుడు ఇప్పుడు ఆ గృహంలో నిర్వహించాల్సి ఉన్నది. So he was crying because of his own unfaithfulness. అతడు ఇప్పుడు ఏడుస్తున్నాడు, తాను నమ్మకంగా ఉండలేకపోయాడు అని. Sometimes these kinds of things will happen in our life also. చాలాసార్లు ఇలాంటి విషయాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. Do faithfully what you do in your life. నీ జీవితంలో ఏదైతే చేయదలుచుకున్నావో దాన్ని నమ్మకంగా, విశ్వాసంతో చేయండి. And otherwise we will have to sometimes have a heavy burden in our life. లేకపోతే మన జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది, లేదా దుఃఖించాల్సి వస్తుంది. So be careful when we do something here in the world. జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యం ద్వారా మనం అలాంటి పనులు చేస్తున్నప్పుడు నమ్మకంగా, విశ్వాసంతో చేయండి. Be faithful stewards of God. ఆ యొక్క విశ్వాసనీయుడు కలిగిన దాసుడు. Moses was a faithful man. మోసే చాలా నమ్మకమైన దాసుడు. In the book of Numbers we read, సంఖ్యాకాండంలో మనం చూడగలము, Moses was faithful all in the house of God.
దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు అని రాయబడినది. We have a very good comment from God. దేవుడు మోసే విషయంలో మంచి సాక్ష్యం చెప్పినట్టు God has issued a certificate to Moses from the University of Zion. దేవుడు ఒక మంచి సర్టిఫికేట్ మోసేకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. So that was an important thing that happened in the life of Moses. అది మోసే జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనగా మనం చూడవచ్చు. So Moses decided to lose so many things for the sake of better things in future. మోసే తన జీవితం లక్ష్యం కోసమై అనేకమైన మంచి విషయాలను అతను వదులుకున్నట్లుగా మనం చూడగలం. Moses decided to leave the politics of Egypt. అంకుల్, Moses decided to leave the politics of Egypt. ఐగుప్తు యొక్క ఆ రాజకీయాలను వదిలిపెట్టి రావడానికి మోసే నిర్ణయం తీసుకున్నాడు. He did not want to become part of the Egyptian government. అంకుల్, He did not want to become part of the Egyptian government. ఐగుప్తు యొక్క రాజ్యంలో, ఐగుప్తు యొక్క రాజభవనంలో ఒక వ్యక్తిగా ఉండదలుచుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. Everybody wants to be part of the government. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా భాగస్వామి కావాలని ఇష్టపడతారు. But here is a man who does not want to be part of the government of Egypt. ఇక్కడ ఉండే ఒక వ్యక్తిని చూస్తున్నాము. మోసే తాను ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉండదలుచుకోలేదు. In the Bible always we see Egypt in a negative way. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము ఐగుప్తుని ఒక నెగటివ్ భావంలో చూస్తున్నాము. Look at the history of Egypt and Israel. ఐగుప్తు యొక్క చరిత్రను, ఇజ్రాయెల్ యొక్క చరిత్రను ఒకసారి చూడండి. Always there is a clash between the two. ఆ రెండు దేశాల మధ్య, రెండు రాజ్యాల మధ్య ఎప్పుడు కూడా యుద్ధం ఉంటున్నది. Even today there is clash between the two. ఈ రోజుల్లో కూడా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం, సంఘర్షణ ఉన్నది. They are not able to go or get along with one another. వారు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నట్లుగా, కలహం చేసుకున్నట్లుగా మనం చూడగలం. Egypt is not to be a place where darkness is very much there. అక్కడ ఉండే ఐగుప్తు అక్కడ చీకటిగా ఉండే ప్రదేశము, అది చీకటి రాజ్యము. And even today that darkness is there. ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉంది ఆ యొక్క ఐగుప్తు దేశము. Maybe that is the reason why when God has called Moses, he decided to leave this dark palace of Egypt. అందుకే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, ఆ చీకటిలోకి ఎంత మాత్రం మోసే ఉండకూడదని వెనక్కి పిలిచినట్లుగా మనం చూడగలం. Then another important thing is, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, Moses decided to lose the fame of Egypt. The fame, name. He decided to lose the fame of Egypt. ఐగుప్తు యొక్క గొప్పతనాన్ని, ఐగుప్తు యొక్క ఆధిక్యతను వదులుకోవడానికి మోసే ఇష్టపడ్డాడు. In those days, Egypt was like USA today. ఆ రోజుల్లో ఐగుప్తు అంటే ఈ రోజుల్లో అమెరికా లాంటిది. Today America is superpower in the world. ఈ రోజుల్లో అమెరికా అంటే చాలా గొప్ప శక్తివంతమైన దేశం. In those days, Egypt was the superpower in the world. ఆ రోజుల్లో ఐగుప్తు అంటే అమెరికా లాంటి గొప్ప దేశము. So people used to go there, and even today we see that we visit Egypt to see the old things like pyramids and things like that. ఈ రోజుల్లో కూడా ఐగుప్తు అంటే మనకు ఎంతో గొప్ప భావన ఉంటున్నది. మనం వెళ్ళి ఐగుప్తులో ఉండే ఆ యొక్క పిరమిడ్లను, మిగిలిన ముఖ్య కట్టడాలను చూడడానికి చాలా మంది దర్శిస్తుంటారు. But Moses says, మోసే అంటున్నాడు, these are all nothing for me. ఇవన్నీ కూడా నాకు తుచ్చమైనవి అని. These are all rubbish things for me. ఇవన్నీ నాకు తుచ్చమైనవి. I am going for better things in the kingdom of God. నేను దేవుని రాజ్యంలో మంచి విషయాలను, ఆధిక్యమైన విషయాలను తీసుకోవడానికి వెళ్తున్నాను అని. This kingdom of Egypt is a perishable one. ఈ ఐగుప్తు రాజ్యము నశించిపోయేది, ఒకసారి లయమైపోయేది రాజ్యం. The glory of this kingdom is perishable. దేవుని యొక్క అంకుల్, the glory of this kingdom of Egypt is perishable. ఆ యొక్క ఐగుప్తు యొక్క వైభవము, ఆ యొక్క రాజ్యము ఒకసారి నాశనం కావచ్చు, లయమైపోవచ్చు. And the riches of this kingdom is perishable. ఆ రాజ్యం యొక్క గొప్పదనము, ఆ యొక్క సమృద్ధి ఒక రోజు నాశనం కావచ్చు, ఒకసారి లయమైపోవచ్చు. The name I have in this kingdom is perishable. నాకుండే గొప్పతనము, పేరు, ప్రఖ్యాతులు ఒక రోజు నాశనం కావచ్చు. In the Gospel of Luke we read, లూకా సువార్తలో మనం చూస్తున్నాము, you rejoice because your names are written in heaven. మీ యొక్క పేర్లు దేవుని గ్రంథంలో రాయబడినందుకు మీరు ఆనందించండి అని రాయబడినది. You rejoice because your names are written in heaven. సంతోషించండి, మీ యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది అని. So our joy must be something in relation to heaven or heavenly things. మన సంతోషము, మన ఆనందం ఏమిటంటే పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యంలో మన యొక్క సంతోషం గురించి. Let us thank God, our names are written in heaven. దేవునికి మనం కృతజ్ఞత తెలియజేస్తాం, మన పేర్లు దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని. We have a heavenly hope.
మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. We have heavenly blessings. మనకు ఒక శుభప్రదమైన ఆశీర్వాదం ఉన్నది. We have a heavenly Jerusalem. మనకు పరసంబంధమైన యెరూషలేము ఉన్నది. We have a heavenly country. మనకు పరసంబంధమైన ఒక దేశం ఉన్నది. Abraham looked forward to have that heavenly Jerusalem. అబ్రహాము ఆ యొక్క దేశమును చూసినట్లుగా మనం చూడగలం. Here Moses looked forward to have that heavenly country. ఇక్కడ మోషే ఆ పరసంబంధమైన దేశాన్ని గురించి చూసినట్లుగా మనం చూడగలం. So Moses now decided to lose all the fame of Egypt in his life. ఆ ఐగుప్తు యొక్క ధనాన్ని, గొప్పతనాన్ని, ప్రాముఖ్యత అన్నిటిని వదిలిపెట్టడానికి మోషే నిర్ణయం తీసుకున్నాడు. And he decided to leave the religion of Egypt. ఆ ఐగుప్తు యొక్క మతాన్ని కూడా వదిలిపెట్టడానికి మోషే నిర్ణయం తీసుకున్నాడు. We know all the blind beliefs which were existing in the kingdom of Egypt. మనకందరూ తెలుసు ఆ ఐగుప్తు రాజ్యంలో ఉండే ఒక మూఢనమ్మకాలు, అక్కడ ఉండే అజ్ఞానం మనకు తెలుసు. Egyptians in those days, they believed that this earth is being carried by a snake called Anand. అంకల్ స్నేక్, One snake's name, Anand. What? Anand, the snake who is carrying the whole earth. That is what they believed in those days. ఐగుప్తీయులు వాళ్ళు ఎలా ఏం నమ్మేవారంటే ఈ భూగోళం మొత్తము ఆనంద్ అనే ఒక పాము యొక్క పడగ మీద నిలిచి ఉందని నమ్మేవాళ్ళు. So such a big snake was there. అంత పెద్ద పాము ఉంటుందంటారా? That was their belief. అది వారి యొక్క విశ్వాసం. And so these kinds of funny things were there in the kingdom of Egypt. ఇలాంటి ఒక నవ్వుకునే విషయాలు అక్కడ ఐగుప్తులో ఉన్నట్లు మనం చూడగలం. But anyway, Moses left all the religious things of Egypt. ఏది ఏమైనా మోసే ఆ ఐగుప్తును విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. And he came to the new enlightenment in his life. అతడు తన జీవితంలో ఒక జ్ఞానోదయమైన స్థితికి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలం. Yeah, we also need to have a spiritual enlightenment in our life. మన జీవితంలో కూడా మన ఒక ఆధ్యాత్మిక యొక్క వికాసానికి, ఆధ్యాత్మికతమైనటువంటి వికాసానికి మనం రావాల్సిన అవసరం A spiritual revival is needed. మన ఆధ్యాత్మికమైన ఉజ్జీవం మనము రావాల్సిన అవసరమైనది. We need a spiritual light. మనకు ఆధ్యాత్మికమైన వెలుగు అవసరం. We are living in a dark world. మనము చీకటి ప్రపంచంలో జీవిస్తున్నాం. We are living in a dark world. మనము యొక్క చీకటి నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాం. 2-3 days back I met a sister. 2-3 రోజుల క్రితం నేను ఒక సహోదరుని కలిశాను. A brethren believer. ఆమె ఒక బ్రదరన్ సహోదరి. I was sitting in her office. నేను ఆమె యొక్క ఆఫీసులో కూర్చున్నాను. And I saw a thread tied on her leg. నేను చూశాను ఒక తాడు ఆమె కాలికి కట్టబడినట్లుగా చూశాను. It was not that visible, but somehow I saw that. అది ఎవరికైనా కనిపిస్తుంది. A red thread tied there. ఒక ఎర్రని యొక్క దారము ఆమె కాలు కట్టబడినట్లుగా నేను చూశాను. A very strong believer. ఆమె చాలా మంచి గట్టి విశ్వాసి. But last week she was sick. గత వారం ఆమె చాలా రోగముతో ఉన్నది. She went to her relative's house. ఆమె తన బంధువుల ఇంటికి వెళ్ళినది. She was taking rest there. ఆమె కొంచెం విశ్రాంతి తీసుకునేది అక్కడ. And I asked, what is this thread? నేను అడిగాను, అమ్మా ఈ ఎర్రని దారం నీ కాలుకి ఏమని అడిగాను. Then she said, sorry brother. క్షమించండి బ్రదర్ అని. When I went to my relative's house, they tied it. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను, వారు ఈ దారాన్ని నా కాలు కట్టారని చెప్పింది. Then I said, what you did is absolutely a wrong thing. నీవు ఏదైతే చేసావో అది చాలా తప్పమ్మని నేను చెప్పడం జరిగింది. Your pains are going to increase. అంకల్, your pains are going to increase. మీ యొక్క జబ్బులు, నీ యొక్క బాధ, నొప్పి అనేది ఇంకా పెరగబోతున్నది. You have gone a step backward in your faith. నీ జీవితంలో, నీ విశ్వాసంలో ఒక అడుగు వెనకేసావు నువ్వు. Immediately then and there she cut off it. అక్కడే ఆమె దారాన్ని తెంచివేసినట్లుగా నేను చెప్పాను. And she has put it in the dustbin. ఆమె దాన్ని తీసి ఒక డస్ట్బిన్ లో వేసినట్లుగా నేను చూశాను. Remember, in this world we have always the influence of the outside forces. గమనించండి, గుర్తుంచుకోండి, మన పైన ఈ చుట్టూ ఉండే లోక ప్రభావం చాలా ఉంటుందని మనం గమనించాలి. And those forces should not influence our life. ఈ యొక్క బలాలు, ఈ యొక్క పద్ధతులు, ఆచారాలు మన జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. And the agony and pain of those people who are backsliding will be more. విశ్వాసంలో వెనక్కి వెళ్ళే వారి యొక్క బాధ, వేదన ఎక్కువగానే ఉండవచ్చు. That is what we read in the Bible. అదే మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. And so Moses left all the such things for a future glory of the kingdom of God. మోసే ఇలాంటివన్నిటిని ఐగుప్తులోనే విడిచిపెట్టాడు, దేవుని రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని. I thank God for the wonderful faith of Moses. నేను మోసే యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాను. When we read this passage,
మనం ఈ విధంగా చదువుతున్నాం. Everywhere we read, by faith Moses, by faith Moses, by faith Moses. బైబిల్ గ్రంథంలో మనం చాలా వాక్యాలు చదువుతున్నాం. విశ్వాసమును బట్టి మోసే, విశ్వాసమును బట్టి మోసే, విశ్వాసాన్ని బట్టి మోసే ఇలా చేశాడు. Moses was really a man of faith. మోసే వాస్తవంగా ఒక విశ్వాస వీరుడని మనం చెప్పవచ్చు. He had to face so many situations in his life. అతడు తన జీవితంలో అనేక సంఘటనలు, సంఘర్షణలు ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలం. When he became a leader of Israel, అప్పుడు ఆ సంఘర్షణ తర్వాత ఇజ్రాయెల్ యొక్క గొప్ప నాయకుడుగా అతడు అయినట్లు we see that he had to face lot of problems from his own people. తన జీవితంలో తన సహోదరుల నుంచి అనేక గొప్ప శ్రమలు, వేదనలు ఎదుర్కొన్నట్లు మనం చూడగలం. God has led them so wonderfully. దేవుడు అతన్ని గొప్పగా నడిపించినట్లు మనం చూడగలం. They have crossed Red Sea. వారు యొక్క ఎర్ర సముద్రాన్ని గుండా వెళ్ళారు. Later on they have crossed Jordan river Jordan. యోర్దాన్ నది గుండా వెళ్ళారు వాళ్ళు. God has led them through the sea and river waters wonderfully. దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ని సముద్రం గుండా, నదుల గుండా నడిపించినట్లుగా మనం చూడగలం. But these Israelites had no good gratitude to the Lord. అయితే ఈ ఇజ్రాయెలుకు దేవుని విడల గాని, వాక్యం విడల గాని ఎలాంటి కృతజ్ఞత భావం లేదు. They were not grateful to God. వారు దేవునికి ఏ విషయంలోనూ కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. They forgot what God has done to them. వారికి దేవుడు చేసిన అద్భుతమైన సంఘటనలు, గొప్ప సంగతులను మరిచిపోయారు. When they were walking through the wilderness, వారు అరణ్యం గుండా వెళుతున్నప్పుడు we see that God has given them very good shade. Very good shade, shadow. దేవుడు వారికి ఒక నీడ స్తంభాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. There was a cloudy atmosphere so that they could walk in the desert without any problem. Yes, వారు యొక్క అరణ్యంలో చల్లని ప్రదేశంలో ఏ సమస్య లేకుండా సుఖంగా వెళ్ళిపోవడానికి దేవుడు అనుగ్రహించాడు. We read a cloud of pillars were there. Uncle? We read a cloud of pillars were there. In the pillar. Yes. Agni Sambhav. Yes. దేవుడు వారికి ఆ మేఘ సమూహాన్ని అనుగ్రహించి వారిని సంతోషంగా సుఖంగా నడిపించాలని మనం చూడగలం. So that was the way the Lord has given shelter to these people. దేవుడు వారికి అక్కడ ఒక నివాసాన్ని, ఒక ఆశ్రయాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. Okay, now Moses was serving the Lord how many years? ఇప్పుడు మోసే దేవుణ్ణి సేవిస్తున్నాడు. We can say 40 years he was in the wilderness being trained up as a shepherd. మనం చూస్తున్నాము 40 సంవత్సరాలు అరణ్యంలో అతను శిక్షణ పొందాడు. Next 40 years he was leading the people of Israel. తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ను వాళ్ళు అరణ్యంలో నడిపించాడు. When he was serving, what was his motive? మోసే దేవుడిని సేవిస్తున్నప్పుడు అతని ఉద్దేశం ఏమైనది? Some of you are working in government offices. Some of you are working in government offices. Yes. మీలో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నారు. Some of you are working in private institutions. మీలో చాలా మంది ప్రైవేట్ ఆఫీసులో కూడా పనిచేస్తున్నారు. Why do you work there? What is the motive? మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? మీకు అక్కడ ఉండడంలో ఉద్దేశం ఏమిటి? Oh, month end we have to get salary, right? నెల చివర మీకు జీతం వస్తుంది కనుక. Whether salary is small or big, మీ జీతం చిన్నదైనా కావచ్చు లేదా పెద్దదైనా కావచ్చు. We are waiting for that salary so with much expectations. Yes. నెల అంతానికి మనము చాలా ఆశతో, ఆతురతతో ఆ యొక్క జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. 35 years back I joined in an office. 30 సంవత్సరాలు నేను ఒక ఆఫీసులో ఉద్యోగంగా జాయిన్ కావడం జరిగింది. 35 years back. 30 సంవత్సరాల క్రితం. You know what was the salary? మీకు తెలుసా నా జీతం ఎంతో? 600 rupees. 600 రూపాయలు మాత్రమే. Only 600 rupees. కేవలం 600 రూపాయలు మాత్రమే. That 600 rupees were like 6,000 for me in those days. ఆ రోజుల్లో 600 రూపాయలంటే నాకు 6,000 రూపాయలతో సమానం. I would always wait for that salary day. ఆ రోజుల్లో నేను ఆ యొక్క సాలరీ కోసం ఎంతో ఎదురు చూసేవాడిని. Because that is the reward of the work I do. ఆ రోజుల్లో నాకు నేను చేసిన పనికి ఆ ఒక గొప్ప జీతం అది. Whether salary is big or small, మన జీతము చిన్నది లేదా పెద్దది కావచ్చు. we wait for that. దానికోసం మనం ఎంతో ఆశతో work for that. మనం దానికోసం పని చేస్తాం. Here Moses was working 40 years. ఇక్కడ మోసే 40 సంవత్సరాలు పని చేశాడు as a leader for Israel. ఇజ్రాయెల్ యొక్క నాయకుడిగా. All these 40 years were there somebody to give salary to Moses? 40 సంవత్సరాలు ఎవరైనా మోసేకి జీతం ఇచ్చారా? We don't see anybody giving salary to Moses. మోసేకు ఎవరు కూడా జీతం ఇచ్చినట్లు మనం చూడలేదు. He did not work for any particular salary here on the earth. 40 సంవత్సరాలు అతను ఏదో జీతం కోసం పని చేయలేదు. We see that he had a spiritual motive.
అతడు ఒక ఆధ్యాత్మికమైన ఉద్దేశము ఆలోచన ఉన్నది. Here in verse 26 end we read, ఇక్కడ 26వ వచనంలో మనం చివర్లో చూస్తున్నాము. for he looked unto the reward. అతడు తనకు బహుమానముగా కలుగబో వాటిని చూచెను అని దృష్టి ఉంచెను అని. Our reward is there in heaven. మన బహుమానము పరమందున్నది. When we do something here for the Lord, మనం దేవుని కోసం ఇక్కడ ఏమైనా పని చేసినప్పుడు don't expect anything from people. మనుషుల నుంచి ఏది ఆశించవద్దండి. Don't expect. దేవుని ప్రజల నుంచి ఆశించవద్దండి. God will give you reward, no doubt. దేవుడు నీకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు, అందులో ఏ అనుమానం లేదు. Maybe we are doing some work, మనం ఏదో పని చేస్తూ ఉండవచ్చు, expecting something from them. దాని నుంచి మనం ఏదో ఆశిస్తూ ఉండవచ్చు. If they don't give anything, don't bother about that. వారు మనకు ఏమి ఇవ్వకపోయినా దాని నుంచి ఏం ఆశించొద్దండి. God will provide you from some other source. దేవుడు మనకు ఏదో ఒక మార్గం నుండి ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. When somebody doesn't give anything, మనుషులు మనకు ఏది కూడా ఇవ్వరు. do not murmur also. మీరు సనగవద్దు కూడా. And you just forget it. మీరు జస్ట్ మర్చిపోండి దాని గురించి. God will give you greater reward. దేవుడు మీకు మంచి బహుమానాలు, ఉన్నతమైన బహుమానాలు అనుగ్రహిస్తాడు. Not only in heaven, పరలోకమందు మాత్రమే కాదు. I believe that you will be given reward in earth also. ఈ భూమి మీద కూడా మీకు బహుమానాలు ఇస్తాడని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. But we should have a good motive. అయితే మనకు మంచి ఉద్దేశాలు ఉండాలి సుమా. You see, in our church we do lot of things. మన చర్చిలో మనం చాలా పనులు చేస్తుంటాం, మీరు చూస్తుంటారు. In my church, ఈ నా సంఘంలో, అంకుల్ సంఘంలో, sometimes myself and my church elders, and especially one old man is there, 82 years old man, we both are cleaning the toilets and sweeping the church. అంకుల్ గారి చర్చిలో ఒక చాలా వృద్ధుడైన సంఘ పెద్ద ఉన్నాడు. ఆయన, నేను, మిగిలిన సంఘ పెద్దలు అంతా కూడా సంఘాన్ని శుభ్రం చేస్తుంటాం, టాయిలెట్స్ అవి కడుగుతూ ఉంటాం. So this uncle will come and tell me, Vargies, toilet is very very unclean. అంకుల్ యొక్క సంఘంలో ఉండే ఒక పెద్ద మనిషి వచ్చి అంటాడు, వర్గీస్ ఇక్కడ ఉండే టాయిలెట్స్ ఏవి శుభ్రంగా లేవు, చాలా గలీజ్గా ఉన్నాయని. In our church most of the people are government or private employees, well placed. మా సంఘంలో చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. But they are not coming forward to clean the toilets and all. వారు ఈ టాయిలెట్స్ను వాటిని వీటి శుభ్రం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. This 82 years old man, he was also a government employee, retired. అతడు కూడా, ఆ సంఘ పెద్ద కూడా 82 సంవత్సరాలు కలిగిన రిటైర్డ్ అయిన ఒక ఎంప్లాయీ. He will say, Vargies, you don't have to do anything. I am near to the church. I will do that. అతడు అంటాడు, వర్గీస్ గారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, నేనే వచ్చి చేస్తాను, నన్ను ఇంటికి చాలా దగ్గరగా ఉన్నాను సంఘానికి, నేనే వచ్చి ఇవన్నీ చేస్తాను, శుభ్రం చేస్తాను అంటాడు. This 82-year-old man will come by cycle even today. ఆ 82 సంవత్సరాల వృద్ధుడు ఈనాటికి కూడా సైకిల్లోనే సంఘానికి వస్తాడు. And he comes and he cleans the toilet, bathroom, everything. Then sometimes whatever is possible with him, he will do. అతడు వస్తాడు, సంఘానికి శుభ్రం చేస్తాడు, కడుగుతాడు, అది ఇది చేస్తాడు, మొత్తం అతడే పని చేస్తాడు. Sometimes I also join with him. నేను కూడా కొన్నిసార్లు అతనితో కలుస్తాను. All the time I am not there. అన్నిసార్లు నేను అక్కడ ఉండకపోవచ్చు. But whenever I am there, I will also join with him. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా అతనితో కలిసి అన్ని పనులు చేస్తా. And so no, sometimes other brothers are there, but they are not joining. ఆ సమయంలో చాలా మంది మిగిలిన సోదరులు ఉంటారు, కానీ వారు పనిలో కలవరు. But this old man is doing that. అయితే అక్కడ ఉండే వృద్ధుడు, 82 సంవత్సరాల వృద్ధుడు మాతో కలిసి పని చేస్తాడు. And sometimes I will say, we will ask some servants to do the work. నేను కొన్నిసార్లు అంటాను, ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుని మనం ఎంత పని చేస్తామని. But in Chennai city it is very difficult to get a servant. అయితే చెన్నై మహాపట్టణంలో ఇలాంటి పని వాళ్ళు దొరకడం చాలా కష్టము. So what is his motive? What is his motive when he is doing this? Yes, అతడు ఆ పని చేయడంలో అతని ఉద్దేశం ఏమి? The Lord will give him a reward. దేవుడు అతనికి బహుమానం ఇస్తాడనే యొక్క దృష్టి. Sometimes we are also doing lot of work here. మనం కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ చాలా పనులు చేస్తూ ఉంటాం. Sometimes we are cooking food. మనం కొన్నిసార్లు ఇక్కడ వంట కూడా చేస్తుంటాం. Yeah, I know that you are cooking wonderful delicious food. మీరు, నాకు తెలుసు మీరంతా మంచి వంటలు చేసే వ్యక్తులని. And I like and I love Andhra food. I like. Yes. నాకు ఆంధ్ర ఫుడ్ అంటే చాలా ఇష్టము, ఆంధ్ర భోజనం అంటే. Last 25 years I have been coming to different parts of Andhra Pradesh. గత 25 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తూ పోతూ ఉంటాను నేను. And the food is very tasty. మీ ఆహారం చాలా రుచిగా ఉంటుందండి. And I enjoy that. నేను చాలా ఆనందిస్తా. Sometimes కారం will be little more. కొన్నిసార్లు కారం చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి. That's only for some time. అది కొన్నిసార్లే. And when you do some service, మీరు
సేవ చేస్తున్నప్పుడు a lot of brothers and sisters are cooking food in the church. సహోదరులు ఇక్కడ వంట చేస్తూ ఉంటారు. Some people are cleaning the assembly hall. కొంతమంది సహోదరులు ఈ యొక్క హాల్ని శుభ్రం చేస్తారు. God will give you a reward for that. దేవుడు ఖచ్చితంగా మీకు దానికోసం తగిన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. Sometimes I feel that you will get a greater reward than we preachers get. నేను చెప్తున్నాను, అలాంటి సేవ చేసే వారికి దేవుడు గొప్ప బహుమానాలు అనుగ్రహిస్తాడు బోధించే మాకంటే కూడా. And so God will bless you with some rewards. దేవుడు ఖచ్చితంగా మీకు మంచి బహుమానాలతో ఆశీర్వదిస్తాడు. That was the motive with which Moses served the Lord. అలాంటి ఉద్దేశంతో, అలాంటి యొక్క దీర్ఘదృష్టితో మోసే పని చేసినట్లుగా మనం చూడగలం. We see that Moses looked unto the reward of God, then started serving the people. మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో మోసే తనకు కలగబోయే బహుమానాన్ని చూస్తూ ప్రజలను సేవించినట్లుగా మనం చూడగలం. Definitely Moses would have some reward, no doubt about that. ఖచ్చితంగా మోసేకు బహుమానం రాబోతున్నది. And here we can see that he did not have any earthly motive when he was serving the Lord. ఇక్కడ మనం చూస్తున్నాము, అతడు దేవుని సేవ చేయడంలో ఎలాంటి ఈ భూ సంబంధమైన ఆలోచనలు, ఉద్దేశాలు అతనికి లేవు. And he looked into a heavenly kingdom in his life. అతడు తన జీవితంలో పర సంబంధమైన రాజ్యం కోసమే ఆయన చూశాడు. When we look at verse 27, 27వ వచనం మనం చూస్తున్నప్పుడు, by faith Moses forsook Egypt, not fearing the wrath of king, for he endured as seeing him who is invisible. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. By faith he forsook Egypt. విశ్వాసమును బట్టి అతడు స్థిర బుద్ధి గలవాడై అదృశ్యమైన వాటిని అతడు చూశాడు. I have seen some God's servants. నేను కొంతమంది సేవకులను చూస్తాను. They had a government job. వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. They left and came to the Lord's work. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలిపెట్టి వారు దేవుని సేవకు వచ్చారు. I have seen some young people here. నేను ఇక్కడ ఉండే కొంతమంది యువకులైన వ్యక్తులను చూస్తున్నాను. They are graduates, diploma holders or postgraduates, but they are serving the Lord now. ఇక్కడ ఉండే వారిలో చాలా మంది డిగ్రీ చేసిన వారు ఉన్నారు, పాలిటెక్నిక్ చేసిన వారు ఉన్నారు, పీజీ చేసిన వారు ఉన్నారు. అయితే వాటిని వదిలిపెట్టి వారు దేవుని సేవ చేస్తున్నారు. By faith they have left their secular life and came to serve the Lord. వారు తమ విశ్వాసాన్ని బట్టి భూ సంబంధమైన డిగ్రీలను అన్నిటిని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చినట్లుగా మనం చూడగలం. The Lord will take care of them. దేవుడు వారిని గురించి జాగ్రత్త కలిగి ఉంటాడు. The Lord will bless them. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. And the Lord will definitely keep them safe wherever they are going. దేవుడు వారి ఎడల కూడా ఉంటాడు, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా. They will not lack a morsel of food in their life. వారి జీవితంలో ఏది కూడా వారు కొదువై ఉండదు. Some difficulties may be there at times. కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు కూడా ఉండవచ్చు. But remember that our God is so great. గుర్తుంచుకోండి, మనం సేవించే దేవుడు చాలా గొప్ప దేవుడు. God who took care of Moses in the wilderness will take care of you also. మోషేను అరణ్యంలో జాగ్రత్తగా బాగా చూసుకున్న దేవుడు మీకు కూడా తోడై ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూసుకుంటాడు. And God is with every one of us. దేవుడు మనందరితో కూడా ఉన్నాడు. And he is not going to leave anybody. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. Because we are living the world and serving the Lord for looking unto the reward in heaven. మనము దేవుని చూస్తూ సేవిస్తూ పరలోకమంత సంబంధమైన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. A wonderful thing. ఒక ఆశ్చర్యమైన విషయం. His life was really so great and wonderful. అయితే మోసే జీవితము ఎంతో గొప్ప జీవితము, అది విశ్వాసంతో కూడిన జీవితము. So we have seen some of the decisions that Moses took. ఇంతవరకు మనం మోసే జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాల గురించి చూసాం. Moses decided to lose the fame of Egypt. మోసే ఐగుప్తు యొక్క ధనాన్ని, సంపదను వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to lose the pleasure of Egypt. ఐగుప్తు యొక్క విలాసాన్ని, భోగాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to lose the treasure of Egypt. ఐగుప్తు యొక్క ధనాన్ని, సంపదను, సమృద్ధిని వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to leave the politics of Egypt. ఐగుప్తు యొక్క రాజకీయాలను వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to lose the religion of Egypt. ఐగుప్తు యొక్క మతాన్ని వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to lose the sonship of Egypt. ఐగుప్తు యొక్క రాజకుమారునిగా ఉండడం యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు. He decided to suffer affliction in the presence of God. దేవుని సన్నిధిలో శ్రమను, వేదనను అనుభవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided not to enjoy the passing pleasures of sin. ఈ లోక భోగాన్ని, సుఖాలను అతడు విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. He decided to esteem the reproach of Christ in his life. దేవుని విషయములో నింద గొప్పదని అతడు భావించాడు. All these things have been done
looking unto the reward which is set before him. తన ముందున్న ఆ యొక్క ఆశీర్వాదం కోసమై దేవుని యొక్క బహుమానం కోసమై ఎదురు చూస్తూ ఇవన్నిటిని వదిలిపెట్టినట్లుగా మనం చూడగలం.